బామ్మ ఏందే ఏమైంది? బామ్మ నీ మనవడు కనబడతలేడే. కనపడకపోవడం ఏంటమ్మా? అవునమ్మా, నేను లేచేసరికి లేరు. అల్లుడు గారికి మర్యాదల్లో లోటేమైనా అయిందా ఏంటి? అలిగి వెళ్ళిపోయారా? అలా ఎందుకు వెళ్ళిపోతాడు మావయ్య? వదినా, అన్నయ్యేడి? ఏమో, పొద్దున్నే బయటికి వెళ్తానని చెప్పారు. పెద్దోడా, గీతేంద్రా, ఇంటికొచ్చిన కొత్తలుడు ఇట్లా చెప్పక చేయకపోవుడేంది? మంచిది కాదు. ఇక్కడ వాతావరణం అబ్బాయికి నచ్చలేదు, ఇక్కడ మనుషులు నచ్చలేదు, ఇక్కడ వసతులు. ఎందుకు కంగారు పడతారు అనవసరంగా? ఈ రోజు మన బస్తీలో జరిగే కబడ్డీ పోటీలకి గెస్ట్గా వస్తారని మాటిచ్చారు కదా, చెప్పకుండా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అదే నిజమే. మా తమ్ముడు మాటిచ్చాడంటే మాటకి కట్టుబడి ఉంటాడు. అసలు నాకు తెలిసి డైరెక్ట్ గా గ్రౌండ్కే వెళ్లాడేమో. ఎందుకు పరిశాన్ అవుతావు? శ్రీవల్లి, ఓసారి పిల్లగానికి ఫోన్ చేయి. గట్ని బామ్మ. హలో హలో, ఏమండి మీరేడుండ్రు? ఎందుకంత కంగారు పడుతున్నావు? మీరేడుండ్రు చెప్పుండ్రి. వ్యాయామశాలని ఇంటికి ఎత్తేస్తావు కదా, ఇనుప రాడ్లన్నీ ఎత్తేస్తావు కదా, ఈ లోపు కాస్త పొయ్యి నల్ల కాడ నీళ్లు పట్టుకుండ్రా. గట్ని బామ్మ. అక్కా, పద, నీతో పాటు నేను వస్తా. అక్క అక్క, ఆగక్క, నేను కూడా వస్తున్నాగా. ఏందక్క గట్లున్నావు? నాకేం సమచేతలేదే. మీ బావేమో కబడ్డీ పోటీలకు గెస్ట్గా వస్తానన్నాడు. అక్కడ అత్తమ్మ పూజకంతా రెడీ చేస్తుంది, రమ్మని చెప్పింది. ఏం చేయాలో సమచేతలే. అక్క, దేనికి టెన్షన్ పడుతున్నావు? పూజ 12-10 టైం కదా. ఎట్లందుతమే? కబడ్డీ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2 గంటల కన్నా ఎక్కువ ఉండదు. 11 గంటలకు బయలుదేరినా టైంకి చేరుకుంటారు. నువ్వు టెన్షన్ పడకు. 2 గంటల్లో కబడ్డీ అయిపోతుంటవాయే? కబడ్డీ గేమ్ గంటలో తేలిపోతుందక్క. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోతుంది. నువ్వు టెన్షన్ పడకు, పదా దా. రా.
ఆ రోజు ఢిల్లీ కంపెనీ వాళ్ళకి ఇవ్వాల్సిన డిజైన్ డేటాని జ్వాలకు అమ్మేసింది కూడా వీడే సామ్రాట్. సార్ తప్పైపోయింది సార్. ఏదో డబ్బు కకృతిపడి. ఆ జ్వాల ఎంత ఇచ్చిందిరా? 1,00,000 2 లక్షల. కానీ నా డిజైన్స్ వర్త్ కోట్ల రూపాయలు రా. కంపెనీ, నా నమ్మకం, నా కష్టం, నా శ్రమ అన్నీ సర్వనాశనం చేసావురా. సార్ మీకు దండం పెడతాను. నా భార్య, పిల్లలు, నా కుటుంబం అంతా నా మీదే ఆధారపడి ఉన్నారు సార్. డబ్బు సంపాదించాలని ఆస్తి ఇలా చేశాను సార్. నన్నేం చేయదు సార్. నీ బలహీనత జ్వాల బలమైంది, కానీ నాకు లాస్ అయింది. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి వదిలేండి సార్. మళ్ళీ ఎప్పుడు ఇలా చేయండి సార్. ఆల్రెడీ తప్పు చేశామన్న ఆలోచన వచ్చాక అది ఊరికే ఉండనివ్వదురా. నిన్ను వదిలేస్తే ఎప్పటికైనా ప్రమాదం. ఏ గౌతమ్, సామ్రాట్ మరి ఆ జ్వాల యాక్టివేషన్లో ఉండాలి. నాలాంటి వాడి గురించి దాని మెదడు ఆలోచిస్తూ ఉండాలి. నా మీద ఒక ఆడది ఓడిపోతూ ఉండాలి. తీసుకెళ్ళు వెండి. సరేరా, పదరా. రే గౌతమ్, ఆగు. వీడి ఫ్యామిలీకి ఒక 5 లక్షలు పంపించు. బతకాలి కదా. ఓకేరా. బాబు, నువ్వు శ్రీవల్లి మొగుడువా? శ్రీవల్లి మొగుడినైతే మురికి నీళ్లు పోస్తారా? బావా, అబ్బా ఏమున్నావు బావా, హీరో లెక్క. ఇంత పొడుగున్నావేంటి? నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే మా శ్రీవల్లి నిచ్చెనేసుకోవాలి బావా. ఏయ్ బావేంటి? నా పేరు సామ్రాట్. ఎరకాయలైతి జరొక ఆటోగ్రాఫ్ ఇస్తావా? ఆటోగ్రాఫర్. నేనేం సెలబ్రిటీని కాదు. నువ్వు సెలబ్రిటీ అని ఎవరు చెప్పిండ్రు? సెల్ ఫోన్ టవర్ లెక్కున్నావు. ఏందే మీదకి వస్తున్నారు? దూరంగా పోండి. శ్రీవల్లి జర నీ మొగుని చూడనియే. కళ్ళు పీకేస్తా. మీ కళ్ళలో కారం జల్లా పోండి. నువ్వు లక్కీ. ఏం పొడుగొండి పట్టినావే? ఇగో ఇంకొక్క మాట మాట్లాడినరు మంచిగా ఉండదు చెప్తున్నా. అరే ఒక్క సెల్ఫీ తీసుకుంటామే. ఏ చల్ పోండి. ఏయ్ చంపేస్తా మిమ్మల్ని. మీరు రాండి. చెప్తే అనిపిస్తలే. ఇంకోసారి సెల్ఫీ అడిగినరు నీ ఫోన్ పగల కొడతా. తప్పని మీరేంది చూస్తాను? రాండి.
చూడండి. అరే అరే చేతికి రక్తం వస్తుంది. ఏమైంది? ఏం లేదు. ఇక చూడండి. ఇదా? ఇది వేరే వాళ్ళ బ్లడ్. గదేంది? ఎవరికో చిన్న యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ ఎక్కించాను, అప్పుడు అంటుకుంది. లే, మీ చేతికి గాయమైంది, గీరుకుపోయింది. అంబులెన్స్ డోర్ గీసుకుంది, అంతకుమించి ఏం లేదు. పద. ఏమండి? ఏంటి? మీ చేతికి దెబ్బ తగిలిందిలా. చిన్న గాయమే అని చెప్తున్నాను కదా. చిన్న దెబ్బ అయినా నాకు పానం పోయినట్టుందల్లా. అయితే ఏం చేద్దాం? మీరేం చేయొద్దు, నేనే చేతికి కట్టుకడతా. కొంప తీసి కొంగు చింపడం లాంటివి ఏం చేయకు, ఓకే? లే, గట్లేం చెయ్య. మీ దగ్గర దస్తుంది కదా? దస్తీయా? కర్చీఫ్ కర్చీఫ్ ఉంది. ఏంటి? ఇంటికి వెళ్ళాక కాస్త ఆయింట్మెంట్ రాసుకుంటే పోయేదిగా. గప్పటిదాకా నేను చూడలేనులా. సరే సరే రాండి. మళ్ళీ ఎక్కడికి? నల్లకాడికి పోయి నీళ్ళు పట్టుకొద్దాం. నల్లా దగ్గరికా? అబ్బా రాండి. ఏంటి అందరూ ఇక్కడ వాటర్ పట్టుకుంటున్నారు? ఇంట్లో ట్యాప్ వాటర్ రాదా? వస్తాయి, కానీ గీ నీళ్ళ వంకతోటి అందరం పొద్దుగాల ఇక్కడ కలుస్తాం అన్నట్టు. ఫ్రెండ్స్ని కలవడానికి నీళ్ళకొస్తారా? అవు, మీరు ఫోన్లో గుడ్ మార్నింగ్లు చెప్పుకుంటారు, మేము కీడికి వచ్చి గుడ్ మార్నింగ్లు చెప్పుకుంటాం, గంతే. మీ అందరికీ కాస్త పిచ్చి ముదిరినట్టున్నా కాన్సెప్ట్ బాగుంది. ఏ ఏందే చూస్తున్నావు? ఏంటి అందరూ అలా నోర్లు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు? నీళ్లు పట్టుకోండి. ఎట్లున్నావు శ్రీవల్లి? మంచిగా నత్త. ఎప్పుడొచ్చినావే? మొన్నొచ్చిన పిన్ని. ఏంటే పిల్ల, నీళ్ల కాడికి మొగుడిని తోలుకొచ్చినావు? విడిచి ఉండలేకపోతున్నట్టుంది. నవ్వింది సార్, జరుగుంది. ఏయ్ వెయిట్. శ్రీవల్లి నడుం మీద బిందె పెట్టినట్టు ఆ బిందె నా నడుం మీద కూడా పెట్టు బావా. నేను నా భార్య బిందె మాత్రమే ఎత్తుతాను, నా భార్య నడుం మీద మాత్రమే పెడతాను. మంచిగా
నా హస్బెండ్ అంటే ఏంటనుకుంటున్నావు? అగ్గి పోయేస్తున్నతమా? అట్లనే యా ఓకే ఫైన్. నాకు టైం పడుతుంది, ఇక్కడ కాస్త పని ఉంది. ఏమండి ఇది మంచిగా ఉంటది. ఎగిరే 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 హృదయమెందుకో ఈ ఎదకే నిన్నే అడిగే ఆ చెయ్యండి. నీకై ఓకే. బ్రతికే క్షణమే మధురం పరుగై కరిగే సమయం నీవే ఎదురై కలిసే ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. మొదలే తొలి పయనం ఏమిటో చెయ్యండి. నన్నిలా మార్చిందేమిటో ఎగిరే 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 హృదయమెందుకో ఈ ఎదకే నిన్నే అడిగే మదనమెందుకో ఇంత కష్టపడుతూ దుబ్బడం అవసరమా? మా ఆయన గెస్ట్ గా పోతుండు, నేనే షాన్దార్గా తయారు చేసుకోవాలి కదా. శ్రీవల్లి, నా మనవడు గంతమందిలోకి మహారాజు లెక్క ఉంటాడు. దిష్టి తగలకుండా నల్ల చుక్క పెట్టవే. గట్నే బామ్మ. ఏంటి దిష్టి చుక్క పెడతావా? లే, చెంప కాదు, అరికాలికి. అరికాలిక? అవు, మీరు కూసండ్రి కూసండ్రి. పర్వాలేదే. ఏంది? 5 నిమిషాల్లో చేయాల్సిన పని 2 నిమిషాల్లో చేస్తున్నావు. బాగానే ఇంప్రూవ్ అయ్యావు. మీకు నచ్చినట్టు ఉండాలి కదా. టైం ఇలాగే సేవ్ చేయాలి. అప్పుడే నెంబర్ 1 సామ్రాట్ వైఫ్ కూడా నెంబర్ 2లోకి వస్తుంది. థ్యాంక్స్. ఇంకిప్పుడే వస్తా. పొద్దున రావాల్సిన వాళ్ళు ఇప్పటికీ రాలేదు. ఇక్కడేమో అంతా సిద్ధం చేసేశాను. ఈ శ్రీవల్లి వాలకం చూస్తుంటే ఈరోజు కూడా ఏదో కారణం చెప్పి తప్పించుకునేలా ఉంది. అత్తయ్య, ఎంతసేపని అలా టెన్షన్ పడుతుంటారు? టెన్షన్ పడితే వచ్చేస్తారా? ముందు టాబ్లెట్స్ వేసుకోండి. ఇదిగోండి.
అది కాదే, ఎంతలా చెప్పాను, ఆ శ్రీవల్లికి కాస్తైనా భయం ఉండాలి కదా. నిన్న రావాల్సిన వాడిని ఆపేసింది. ఈ రోజు తీసుకొస్తుంది అనే గ్యారంటీ ఉందా? అది కూడా లేదు. వాణ్ణి మాయ చేసేస్తోంది. అత్తయ్య, సామ్రాట్ నీ మాటనే వినడు. అలాంటిది శ్రీవల్లి మాట విని ఆగిపోతాడని మీరెలా అనుకున్నారు? తెలియట్లేదే, ఇప్పుడు ఆగిపోయారు కదా. ఆ కుర్రళ్ళ కబడ్డీ పోటీకి గెస్ట్ గా వెళ్తున్నాడంటే ఏదో ఉంటుందత్తయ్య. ఏముంటుంది నీ మొహం? ఆ బస్తీ వాళ్లతో వాడికి ఏంటి? అత్తయ్య, సామ్రాట్ కి లాభం జరిగేది అది ఎంత చిన్నదైనా టైం కేటాయిస్తాడు. అదే పనికిరానిదైతే అది ఎంత విలువైందైనా పక్కన పడేస్తాడని తెలిసి కూడా ఎందుకిలా బీపీ పెంచుకుంటారు?